సుబ్బయ్య, సుబ్బయ్య వస్తాడానా? నా కూతురు ఏమన్నా వచ్చిందా ఇంటికే? పాప రాలేదనా? రాలేదా? ఏమైంది? ఏమీ లేదు సుబ్బయ్య, తెల్లారెళ్ళి ఈ వేళ వరకు రాలేదు. మీ ఇంటికి ఏమైనా వచ్చిందేమో వచ్చినా. పెంచలే ఇంటికాడ ఏమైనా ఉందేమో చూసొద్దామా? పోదాం రానా, చూద్దాం. సరే. పెంచలేయా, పెంచలేయా అన్నా అన్నా రానా పర్వాలేదులే, లోపల రానా. ఉన్నీలే. ఏనా నా కూతురు ఏమన్నా వచ్చిందా? రాలేదునా? రాలేదా? గొడవ ఉందనా? అబ్బే అదేం లేదు పెంచలేయ్యా, తెల్లవారి నుంచి ఇప్పటి వరకు రాలేదు. సుబ్బయ్య ఇంట్లో అడిగినా రాలేదన్నాడు. మీ ఇంటికి ఏమన్నా వచ్చిందేమని వచ్చినాం. రాలేదునా? ఏడపోయిందో ఒకసారి చూద్దాం. చూద్దాం పదనా. రానా పదం రానా. పెంచలయ్యా, అన్నా ఆ ఒక్కగానొక్క కూతురు ఆశలన్నీ దానిపైనే పెట్టుకుని బతుకుతున్నారు. అలాంటిది దానికి ఏమైనా జరిగితే నేను బతకలేను పెంచలయ్యా, బతకలేను. ఏం కాదులేనా. పొద్దున్నే వెళ్ళింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. దానికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను సుబ్బయ్య, తట్టుకోలేను. తిరిగి వస్తున్నా, బాధపడుతున్నా. ఒక్క పూట ఇంటికి ఆలస్యంగా వస్తే, వేళకి తిరగపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది నాన్న అని నాకు చెప్పి అన్నం తినిపించేది. అలాంటి నా కూతురు లేకపోతే నేనెవరి కోసం బతకాలి పెంచలయ్యా. ఏం కాదునా, ఏం కాదునా. తిరిగి వస్తుందిలే, తిరిగి వస్తుంది. ఆస్తోనే బతుకుతున్నాను పెంచలయ్యా. ఏం కాదన్నా, ఏం కాదన్నా, ఏం కాదన్నా. వసంత వస్తుంది, తిరిగి వస్తుందన్నా. వస్తుందన్నా, నడవకన్నా, వస్తుందన్నా. వస్తుందా? పెంచలయ్యా, నాకు నా కొడుకు మార్కొండన పైన అనుమానంగా ఉంది. ఏమైందనా? సుబ్బయ్య, మొన్న నా కూతుర్ని అంగడి దగ్గర కొట్టినాడని నాతో చెప్పి ఏడ్చింది. అవునా? నా కొడుకును పట్టుకుంటే నా కూతురు ఎక్కడుందో తెలుస్తుంది. వాడి తమ్ముడు కనపడలేదని ఊరంతా ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడు నా కూతురు కూడా కనపడలేదు. మొత్తానికి నా కొడుకు నాటకం ఆడుతూ ఉన్నాడు. మార్కండయ్య అన్న, ఏంటి సడన్ సర్ప్రైజ్? వంశీగాడు కనిపించట్లేదురా. కనిపించట్లేదా? మీకేమన్నా తెలుసా అని. అదేంటన్నా, ఊరికొచ్చాడుగా. మా అన్నని చూడాలి, జాతరలో అమ్మాయి వేషం వేయాలి, సర్ప్రైజ్ చేయాలి అని మీకోసమే వచ్చాడు కదన్నా. నా దగ్గరికి రాలేదురా. లేదన్నా, వచ్చాడు. అమ్మాయి వేషం వేసుకున్నాడు, మాకు వీడియో కాల్ కూడా చేశాడన్నా. సిగ్నల్ లేదని గుట్టపైకి కూడా ఎక్కాడు. తర్వాత గుట్టపైన కూడా ఎవరితోనో మాట్లాడాడన్నా. కాసేపటి కాల్ కట్ అయిపోయింది. ఎవర్రా? ఎవరు? అంటే ఏదో 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 పేరు వినిపించిందన్నా. ఎవరో రవి రాఘవ. కన్ఫామ్ అన్నా, కన్ఫామ్. రవి రాఘవ, ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నట్టున్నారన్నా. వాడికి ఏమైందన్నా? ఎందుకు బాధపడుతున్నావు? వాడికి ఏం కాదులే అన్నా. లేదురా, ఆడికేదో జరిగింది. నేను వెళ్ళి వాళ్ళతోనే తెలుసుకుంటా. మీరు బాగా చదువుకోండిరా. సరే సరే అన్నా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.